చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి ఆలోచనలను దేవునిపై నిలిపి దేవునితో మనం ఉన్నామని గ్రహించి ప్రతి ఒక్కరము కూడా దేవుని మాటలు మనం వినడానికి కూర్చునున్నాం. మన ఆలోచనలు మాత్రం దేవుని వాక్యం పైన నిలపాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగి మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేర్చి విలువైన మీ మాటలు ఆలోచించడానికి అల్పుడైన మన్ను తండ్రి, దీనులమైన మమ్మల్ని అందరినీ ఏర్పరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యముతో మాట్లాడుతుండగా మా హృదయాలను సిద్ధపరుచుకునే నేలగా తండ్రి మాకు సిద్ధపాటునివ్వండి. ఏ మాట వినబడుతున్నా మా హృదయంలోని తలంపులను వాటిని ఛేదించి జయించే నీ వాక్యముతో బలపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మేమందరము మీకు విధేయులుగా బ్రతికే జ్ఞానం దయచేయండి నాయన. వినబడుతున్న ప్రతి వాక్కును మా హృదయాల్లో తండ్రి భద్రపరుచుకుంటూ బలపరుచుకుంటూ మా ఆత్మీయ జీవన శైలిని మీ కొరకు తండ్రి మీరు అనుగుణంగా బ్రతికే భాగ్యాన్ని దయచేయండి నాయన. ప్రతి మేలులు మీరు మా కొరకు దాచి ఉంచారని మీ వాక్యం ద్వారా చెప్పారు నాయన. ఇదిగోనండి, ఈ సమయంలో వాక్య సంబంధమైన మేలులతో మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ వింటున్న నీ పిల్లలందరూ తండ్రి ఆలోచన కలిగి తండ్రి మంచి మనసు కలిగి వివేచనతో వినే భాగ్యాన్ని మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరి జీవితాలకు దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి. దేవుని కృపను బట్టి దేవుడు మనతో ప్రతి వారము ఒక్కొక్క సంగతిని మన జీవితాలతో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏం మాట్లాడుకుంటున్నామంటే ఆలోచన. అంటే ప్రతి మనిషికి కూడా ఆలోచన అనేది సహజంగా ఉంటుంది. కానీ ఆలోచన చింతగా మారకూడదని దేవుని వాక్యం చెబుతుంది. చింత అంటే ఆలోచనే, అది ఎక్కువైపోకూడదు, అది మనిషిని పాడు చేస్తుందని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఎక్కువ చింతించటం వలన, ఎక్కువ ఆలోచించటం వలన ఒక మోరెడు ఎత్తు చేసుకోగలడు అని అంటాడు యేసుక్రీస్తు వారు. అవును కదా, నిజమే. మన జీవితంలో ఎక్కువ మనం ఆలోచిస్తూ చింత కలిగి ఉన్నామనుకోండి, ఏమీ సాధించలేము. పని చేయకుండా ఆలోచన మనం ముందుకు పెట్టకుండా, మన యొక్క నడవడికలో వాటిని తీసుకోకుండా ఏ ఆలోచన కూడా ఫలించదో ఆ ఆలోచన వ్యర్థమైపోద్ది. కానీ దేవుడు అంటాడు, చింతను గురించి దేవుడు చెప్తూ ఏమంటాడో తెలుసా? ప్రతిదీ చింతకి భరోసా ఎవరంటే మనం దేవుని నమ్మిన వారంగా విశ్వాసులుగా బ్రతుకుతున్నాం కాబట్టి మనకి చింత తీర్చేది ఎవరంటే దేవుడే. కానీ అలాంటి సంగతులు తెలిసిన మనం కూడా కొన్ని సందర్భాల్లో దిగజారిపోతూ ఉంటాం విశ్వాస జీవితంలో. దాని గురించి మాట్లాడుతూ అంటాడు, మీ చింత యావత్తు దేవునిపై మోపండి అంటాడు. చింత యావత్తును పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. నిజంగా దేవుని మీద చింత వేసే ఆలోచనలు ఎక్కడున్నాయండి? రేపు ఏమైపోద్దో, రేపు ఏం చేసుకోవాలో, ఏమండి, పని చేసి మంచిగా ఆలోచన కలిగి ఉండడం తప్పని దేవుడు చెప్పడు. జాగ్రత్తగా ఆలోచించండి. పని చేసుకుంటూ రేపటిని గురించి ఆలోచన కలిగి మంచి ప్రణాళికలతో పని చేసుకుంటూ బ్రతికేవాడిని దేవుడేమండవు. కానీ దేవుడంట మన కోసం ఆలోచిస్తున్నాడు, చింత కలిగి ఉన్నాడు అంటాడు. ఏమన్నాడు? మళ్ళీ చదవండి మాట. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, లక్ష్యం చేయుచున్నాడు అంటున్నాడు. అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నాడంట.
మన దృష్టిలో ఏముందంటే, మానవ దృష్టిలో ఏముందంటే పని, లేకపోతే ఆహారము, లేకపోతే వస్త్రము, లేకపోతే ఈ లోక సంబంధమైన ప్రతి అవసరతని ఎలా పెట్టుకున్నామంటే దానిని ఎక్కువ ఆలోచన సందర్భంగా మన జీవితాల్లో పెట్టుకుని దానిని ఒక రాయితీలా మన జీవితంలో పెట్టేసుకున్నాం. ఇది నేను తీరదేమో, ఇది నాకు అవ్వదేమో. నిజంగా అంటున్నాడు, మీకోసం నేను ఆలోచిస్తున్నాను అంటున్నాడు, లక్ష్యము చేస్తున్నాను అంటున్నాడు. ఎవరు? దేవుడే. ఎలా అంట? మన కోసం ఆయన లక్ష్యం చేస్తున్నాడంట. మన కోసం మనం లక్ష్యం చింతిస్తున్నామంటే అది వేరే పద్ధతి. మన కోసం మనం ఆలోచిస్తున్నామంటే అది వేరే సంగతి. ఏమండి, ఎవరో కూడా ఇతరుల గురించి ఆలోచించరు కదా. చెప్పండి మీరు, మన ఇంటి పక్క వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు ఈరోజు ఏం వండుకున్నారని ఆలోచించారా? లేదు. ఒకవేళ ఇంట్లో మన ఇంటి పక్కన వారు ఏదైనా అసలు ఈరోజు వాళ్ళకి ఉన్నదో లేదో తినడానికి, వాళ్ళకి ఈ పరిస్థితి ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచించారంటారా? ఉండదు. మన కోసం ఏముంటుంది? మన కోసం మనకు ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన కూడా మితిమీరిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటుంది, దాటేస్తుంది, హద్దులు దాటేస్తుంది. కానీ అంటున్నాడు దేవుడు, మీకోసం నేను ఆలోచిస్తున్నాను అంటున్నాడు. నిజంగా దేవుడు మన కోసం ఆలోచించినప్పుడు మనం మన కోసం ఆలోచించుకోవడం ఏమైనా బాగుంటుందా? జాగ్రత్తగా ఆలోచించండి, మీరు ఆలోచించండి. దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడమ్మా. ఇప్పుడు మీకోసం ఆలోచిస్తున్నాడు. ఏంటి? రేపు మీకు జరగబోయే పరిస్థితిని ఏంటనేది దేవుడు ఆలోచిస్తున్నాడు అనుకోండి. మీరు ఆలోచించారనుకోండి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? విషయం మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దేవుడు మన కోసం ఆలోచించాడు అనుకోండి, రేపు ఏం చేయాలో ఆయనకి తెలుసు. రేపు నీకు ఏది ఇవ్వాలో ఏది తీసేయాలో ఆయనకి తెలుసు. అలాంటప్పుడు ఏం చేస్తాడు ఆయన ఆలోచించేయగలడు. మనం ఆలోచించాం, ఏం చేస్తాం? ఏమి. ఒక సోదరుతో మాట్లాడుతూ మొన్న ఒక సందర్భంలో వాళ్ళకు ఒక ఆర్థిక సంబంధం కొంచెం ఇబ్బంది వచ్చింది. అంటే కొన్ని విషయాల్లో పెట్టి వాళ్ళు కొంచెం నష్టపోయే పరిస్థితుల్లోకి వెళ్ళారు. అప్పుడు ఆ సోదరుడితో మాట్లాడుతూ నేను అన్నా, ఎప్పుడు కూడా దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏది జరిగినా కూడా దేవుడు నాకు చేయగలిగినవాడు అని నమ్మకం కలిగి వెళ్ళు. ఏది జరిగినా అంటే అది నష్టమైన కష్టమైన, నష్టమైన బాధ అయినా సంతోషమైనా నీకు దేవుడు చేయగలడు. అవునా? నష్టమైనా, నష్టమైతే మాత్రం మనం భరించకూడదా? బాధను భరించలేమో మనం. మీకు విషయం తెలుసా? బాధను భరించే శక్తి కూడా నీకు ఇవ్వగలడంట దేవుడు. బాధని భరించే శక్తి కూడా నీకు ఇవ్వగలడంట. నిజమే. దేవుడు ఒక మాట మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అంటాడు, నిజమే తమ్ముడు, నేను ఈ రోజు నుంచి జరిగేది దేవుడికి వదిలిపెట్టేద్దాం. జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది, జరగక మానదు. రేపు అనేది రాకుండా మానదు. రాకుండా మానుతుందా? మనం ఉన్నా లేకపోయినా జరుగుతుంది. కానీ మనం ఆలోచించి ఏం చేస్తామో తెలుసా? నష్టపరుచుకుంటాం మన ఆత్మీయ స్థితిని, మన జీవితాన్ని. అంతేకాదు, ఒక డాక్టర్ గారు, డాక్టర్ చార్లెస్ మయో అనే వ్యక్తి ఒక మాట మాట్లాడాడు. ఎక్కువగా కష్టపడుతున్న ఆయన రాసిన మాట అన్నమాట ఇది. ఏంటంటే, ఎక్కువ కష్టపడి మరణించిన వాడు ఎక్కడన్నా కనపడలేదు. కానీ మీకు అర్థమవుతుందా? ఎక్కువగా కష్టపడిపోయి బాగా నలిగిపోయి మరణించినవాడు ఎక్కడ కనపడలేదు. కానీ ఎక్కువగా ఆలోచించి మరణించిన వాడిన కనిపించాడు చాలామంది అన్నాడు. ఎందుకు తెలుసా? ఆ డాక్టరు చెప్తూ, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ, ఆ గ్రంథులు, అలాగే నాడీ వ్యవస్థ మొత్తం కూడా ఎక్కువ ఆలోచించే వారిలో ఇవి పాడైపోతాయని చెప్తున్నాడు. నిజమండి, ఇది దేవుని వాక్యం కూడా అది చెప్తుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకని హృదయములోని విచారము వాని కృంగజేయును. దయగల మాట. ఏం జరుగుతుందంట? ఒకని హృదయంలోని విచారము జరుగుతుందో లేదో, అసలు చేయగలనో లేదో, నేను బ్రతుకుంటానో లేదో, చనిపోతానేమో. కానీ అలాంటి ఆలోచన నీకు వచ్చిందంటే ఈ చింత ఏం చేస్తుందో తెలుసా? నిన్ను పాడు చేసేద్దంట, నీ ఆరోగ్య స్థితిని పాడు చేసేద్దని డాక్టరే చెప్పడం కాదు, దేవుడే చెప్తున్నాడు తన వాక్యం ద్వారా. నిజమండి ఇది.
ఎక్కువగా ఆలోచించి చింతించే వాళ్ళు ముఖం వికారం అయిపోద్ది, బలహీనం అయిపోద్ది, పీక్కుపోద్ది. చెప్తుంటారు కొంతమంది, ఏంటమ్మా మీ బిడ్డలు అలా అయిపోతున్నారంటే, ఎక్కువ ఆలోచించేస్తుందండి, చదువుతానో లేదని, పాస్ అవుతానో లేదని ఎక్కువ ఆలోచించేస్తుందండి. వాళ్ళు ఏమైపోతారో తెలుసా? దిగ్భ్రాంతిలోకి దిగిపోతారు. అలాగే ఒకసారి 12 మందో 13 మందో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫెయిల్ అయిపోయామని వాళ్ళు చదివిన రాసిన థియరీని ఆలోచించుకుని మేము బాగా రాసాం, పాస్ అయిపోతామనే ఆలోచనలు కలిగి ఫెయిల్ అయిపోయి వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? తమ ప్రాణాలను వారు తీసేసుకున్నారు. ఏం జరిగింది? నష్టం చేకూరింది. తర్వాత తల్లిదండ్రులు ఈ సెమిస్టర్ కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్ కాకపోతే తర్వాత ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు, అంతే కదా. ఉందా? ఛాన్స్ ఉందా? ఉంది. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం చేయొచ్చు, ఈ పని కాకపోతే మరొక పని చేయొచ్చు. ఏదో ఒకటి చేయగలిగే శక్తి మనకిచ్చాడు దేవుడు. అలాంటప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే ఏమైపోతానో. అలాంటి విషయాల్లో మీరు అంటున్నాడు ఎక్కువ చింతించవద్దు. ఒకవేళ చింతించారా నీ ఆరోగ్యాన్ని, మీ యొక్క జీవన పరిస్థితిని మీరే పాడు చేసుకుంటున్నారు, ఎవరూ పాడు చేయట్లేదు అన్నాడు కదా సామెతల గ్రంథంలో. ఎక్కువ చింతించడం వలన చదవండి మాట మళ్ళీ, ఒకని హృదయంలోని విచారము వాని కృంగజేయును. ఎక్కువ విచారం కలిగి ఏమీ లేదు, నేనేం చేయలేను, నాకు ఇంకా ఏమీ లేదు, నా పరిస్థితి ఇంతే అనే బాధలో బ్రతికావా నువ్వు ఇంకా బలహీనమైపోతావు. ఎప్పుడైనా సరే దేవుడు ఇచ్చిన శక్తితో నేను బ్రతుకుతున్నాను, నాకు దేవుడు తోడై ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను నిలబెట్టగలిగిన దేవుడు నా దేవుడు అని నువ్వు ధైర్యం కలిగి బ్రతికావా, దేవుడు నీకు తోడై ఉండి. ఇందాక పాట అందుకే తీసిన పాట, ఉన్నాడు దేవుడు నాకు తోడు. ఈ పాట లాస్ట్ నేను వింటాం యూట్యూబ్లో అక్కడక్కడ. మన సింగర్ ఆయన పేరేంటి, సినిమా పాటలతో పాటు క్రిస్టియన్ పాటలు ఎక్కువ పాటలు పాడిన వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. ఆయన పాడిన ఆఖరి పాటగా నేను చూసినట్టు గుర్తు ఈ పాట విన్నట్టు. ఉన్నాడు దేవుడు నాకు తోడు. ఏమంటే ఈ ధైర్యంతో బ్రతికితే ఎవరు ఏం చేయలేరండి, ఎవరు ఏం చేయలేరు. ఏది జరగదో నీ జీవితంలో, ఏది జరిగినా దాన్ని నువ్వు ఎలా తీసుకోగలవు తెలుసా? టేక్ ఇట్ ఈజీ, ఆహా మంచిదే ఇది నాకు అనుకు తీసుకోగలవు. విడనాడడన్నాడు, ఎడబాయడు. నీకున్న దేవుడు ఎలా అంటాడో తెలుసా? నిన్ను విడిచేవాడు కాదు. ఎప్పుడో తెలుసా? అది నువ్వు నీ దేవునితో బ్రతికినప్పుడు. అలాంటి ఆలోచన కలిగి నీ జీవితాన్ని చింతలో ముంచేసుకోవద్దు. ఎప్పుడైతే లోకంతో కలిగి బ్రతుకుతున్నామో, లోకంతో ఉంటున్నామో, లోకపు సంగతులు ఆలోచనలు మన మైండ్లోకి వచ్చేసి మనం కూడా అలాంటి భావనతోనే బ్రతుకుతూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ దేవునితో సంబంధం కలిగిన మనము లోకంతో ఉన్న వారితో ఆ యొక్క మనసును మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆధారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకి ఆధారం ఉన్నాడు, తప్పనిసరిగా ఆయన ఉన్నాడు. ఏంటైనా దేవుడు. ఏమంటే డాక్టర్ మనకు తోడున్నాడు అనుకోండి, ఏం చేయగలడు? ఇంజక్షన్ చేసి అనారోగ్యంకి వెళ్ళినప్పుడు మళ్ళీ తగ్గించి మళ్ళీ స్వస్థపరచగలడు ఓ విధంగా. ఏమండి కానీ దేవుడు నీకు తోడున్నాడు అనుకోండి, ఆ బలహీనత ఎక్కడి నుంచి వచ్చిందో డాక్టర్కి ఇంజక్షన్ అయితే చేయగలడు, డాక్టర్ మందులు అయితే ఇవ్వగలడు. ఈ పలానా జబ్బుకి జ్వరం వచ్చిందా, ఇది మందులు. కానీ ఎక్కడ ఆ శరీర భాగాల్లో ఎక్కడి నుంచి ఈ యొక్క పరిణితి చెందిందో, ఎక్కడ అభివృద్ధి చెందుతుందో ఈ బలహీనమైన స్థితి అని ఎవరికి తెలుస్తుంది? మన దేవుడికి తెలుసండి. ఏమంటే ఈ శరీరాన్ని చేసింది ఆయన, ఈ శరీరాన్ని చేసింది ఆయన. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. 25 వచనం నుంచి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చి అయినను చింతింపకుడి. ఎప్పుడు కూడా మీ శరీరం విషయంలో మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఎందుకు తెలుసా? మనం ఎలాంటి వారం అంటే దేవుడు చేయగా వచ్చిన వారం. ఆయన మనతోడున్నప్పుడు మనకి ఏది అవసరమో ఆయనకు తెలీదా? తెలుసు కదా. అండ్ ఒకప్పుడు
జీవన సంబంధం ప్రతి విషయాల్లో ఏమంటే బట్ట ఉన్నదనుకోండి, ఒకప్పుడు ఎన్ని ఉండేవి బట్టలు? తక్కువ. ఇప్పుడు అసలు బట్టల షాపులు చూస్తే మలికిపురాన్ని లేకపోతే ఏ సెంటర్కి వెళ్ళి చూసినా, అంటే మనకు అవసరాన్ని ఎరిగిన వారు దేవుడు ఎన్ని ఇచ్చాడో చూడండి. మనిషి తయారు చేసినా కూడా దాన్ని ఉత్పత్తి చేయడానికి కారణం ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఎందుకంటే ఆ వస్త్రం కావాల్సిన మెటీరియల్ ఎక్కడ పెట్టాలి? ఈ భూమి మీద పెట్టాలి. ఆయన పెట్టకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటామండి నువ్వును? అవునా? ఏ శాస్త్రవేత్త అయినా, ఏ టెక్నాలజీ ఉన్న వ్యక్తి అయినా, లేకపోతే ఎంత గనుడైనా దేవుడు పెట్టకపోతే ఎక్కడి నుంచి తెస్తావు? గాల్లోంచి తేగలవా? తెచ్చింది ఒక్కటే చూపించు గాల్లోంచి. దేవుడు ఇవ్వకుండా ఇది నేను సంపాదించాను అని సృష్టిలోంచి చూపించు. దేవుడు ఇవ్వకుండా తెచ్చింది ఏదైనా ఉందా? జరుగుతుందా? ఆలోచించండి. అందుకే అంటున్నాడు, చదవండి. రేపు ఏం తిందుమో, ఏమి త్రాగుదామని మీ ప్రాణము గూర్చేనును, ఏమి ధరించుకుందామని మీ దేహం గూర్చేను చింతింపకూడి. చాలామంది ఆహారం విషయంలో కూడా ఆలోచనలు కలిగి ఉంటారు. చాలామంది నిజంగా చూడండి, ఏం తినలేదు అని అనుకున్నాం అనుకోండి. అండ్ ఒక డాక్టర్ ఏమంటాడో తెలుసా? వారంలో అన్ని రోజులు ఫుల్గా తినడం కన్నా ఒక 2 పూటలు కానీ 1 పూట కానీ పస్తులు ఉండడం, అంటే కడుపుని మార్చుకోవడం మంచిది అంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, కావాలి చెప్తాడు. ఏంటంట? కడుపుని మార్చుకోవడం 1 పూట మంచిది. ఎందుకు? నీ శరీరంలో ఉన్న వ్యర్థాలను అది ఆ బలహీనమైన సమయం ఏం చేస్తుందంటే ఈ శరీరంలో ఉన్న వ్యర్థాలను తీసేసుకుంటుందంట, క్లియర్ చేస్తుందంట. ఏమంటే ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఏమి తిన్నాం, ఏం తాగుదాం? ఉన్నారా? ఇలాగా ఉంటారండి. దాని గురించి చెప్తున్నాడు దేవుడు. చదవండి. మీ ప్రాణం కూర్చేను, ఏమి ధరించుకుందామని మీ దేహం కూర్చేను. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేనికంటే ఏది పెడుతున్నాడు దేవుడు? ఆహారము కంటే ప్రాణం. ఏమంటే ఆహారం తినకపోతే ప్రాణం వెంటనే పోద్దా? పోదాం. మంచినీళ్ళు తాగకపోయినా 5 రోజులు బ్రతకొచ్చు. కానీ మనం దానికోసం ఆలోచించడం ద్వారా ఏమీ జరగదు అనుకుంటాం మనం. నేను అప్పుడు ఆలోచించాను కాబట్టి ఇది చేశానని. దేవుని ప్రణాళికలో అది ఉంది, నీకు ఇవ్వాలని, కాబట్టే జరిగింది. మనం ఎన్నో ఆలోచనలు చేసి పెట్టేసుకున్నా ఆ టయానికి అనుభవించడానికి నువ్వు లేవనుకోండి, ఏంటి పరిస్థితి? ఇది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. చదవండి. ఆకాశపు పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆకాశ పక్షులు చూడమంటున్నాడు దేవుడు. ఆకాశ పక్షి ఎంత ఉంటుంది? ఇదిగో మహా అయితే ఈ సైజు నుంచి, చిన్న పిచ్చుక ఈ సైజు నుంచి, గ్రద్ద ఈ సైజు వరకు ఉంటుంది. అంటే రెక్కలు చాపితే మహా అయితే ఇంత ఉంటుంది. అంతకు మించి పెద్దగున్న ఎగరలేవు. ఒక 2-3 కేజీలు మించి పెద్దగున్న ఎగరలేవు గాలిలో, అంతే కదా? దాని పక్షి అన్నాడు కదా. ఏమంటే ఆ పక్షికి అలాంటి చిన్న చిన్న వాటికే ఆహారం. అవి ఏమన్నా తయారు చేసుకుంటున్నాయా? రేపేంటి నా పరిస్థితి? తయారు చేసుకుంటున్నాయా? చీమలు అయితే జాగ్రత్త పెట్టుకుంటాయండి. పక్షులు అలా కాదు, ఏ రోజుకి ఆ రోజుకి వెళ్ళి ఆహారం తెచ్చుకుని వస్తాయి. వాటికే ఇస్తున్నాను. ఏట్లకి? గాలిలో మహా అయితే ఒక్క చిన్న రాతి దెబ్బ తగిలితే పడిపోయే పక్షి, మంచి పెద్ద శబ్దం వచ్చిందనుకోండి తట్టుకోలేని శక్తి అండి వాటికి. అలాంటి పిచ్చుకలకి ఏమిస్తున్నాడంట దేవుడు? ఆహారాన్ని పెడుతున్నాను నేను అంటున్నాడు ఆయన. వాటికంటే గనులు మనం. పక్షులు కలుగునుగాక అన్నాడు, అవి కలిగిపోయినాయి. నిన్ను నన్ను అలా చేయలేదు. తన చేతులతో మట్టిని సమకూర్చి నరాలను, ఎముకలను, పై చర్మమును తొడిగించాడండి. ఎలా చేశాడంటారు? చిన్నప్పుడు మట్టితో బొమ్మలు చేసుకునేవాళ్ళు. అదేమైనా చిన్నది పాడైందనుకోండి, ఎండిన తర్వాత ఎంతో బాధ అనిపించేది. దేవుడు కూడా ఈ శరీరాన్ని, ఈ మట్టిలో నుంచి చేసి ఈ గొప్ప శరీరాన్ని ఇచ్చి ఈ శరీరానికి ఆహారం ఆయనే పెడుతున్నాడంట. మనం అనుకుంటాం నేను ఆ రోజు కష్టపడ్డాను కాబట్టి ఈరోజు తింటున్నాను అనుకుంటాం.
కష్టపడిన వాళ్ళందరూ తిన్నారా? చెప్పండి చెప్పండి. కష్టపడే వాళ్ళు అందరూ తినే శక్తి ఉంటుందా? తినే పరిస్థితి ఉంటుందా? ఎంతో డబ్బు ఉందంట ఒక ఆయనకి, తినడానికి ఏం లేదు తెలుసా? ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి, తినకూడదన్నాడు డాక్టర్. ఎందుకని? చూసారా, అన్నీ ఉన్నాయి కానీ తినడానికి పరిస్థితి లేదు. అంటే చూడండి, తినే పరిస్థితిని కూడా అనుమతి ఇవ్వాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. అందుకే ఆయన ఉన్నాడు నీ దేవుడు నీకు తోడు అనే శక్తి కలిగి నువ్వు ఆలోచన కలిగి బ్రతకకపోతే, నీ చింత లోకం మీద పెట్టుకున్నావంటే, నీ ఆలోచనలన్నీ నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి అనే పరిస్థితులు నువ్వు బ్రతకావంటే నువ్వు పాడైపోతావు. నీ జీవితాన్ని, నీ బ్రతుకు నువ్వు నాశనం చేసుకుంటావు అంటున్నాడు. చూద్దాం మరొక మాట. 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మొదటగా ఈ యొక్క బాధల నుంచి, ఈ పరిస్థితి నుంచి మనం ఎలా బయటికి రావాలి అని దేవుణ్ణి అడిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మరి ఎలా దేవా నా పరిస్థితిని నేను గెలవడం? ఎలా దేవా ఇలాంటి పరిస్థితులు నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నేను ఎలా వాటిని ఎదిరించడం? నేను ఏం చేయాలో తెలియట్లేదు, ఆ టయాన్ని నాకు అలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నేను ఎలా జయించాలి అని దేవుణ్ణి అడిగామనుకోండి, దేవుడు ఒక మంచి సమాచారాన్ని ఇవ్వగలడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏం చేయాలి? మీరు చింతించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయండి. ఎవరికి? దేవుడు. మరి ఎలా చేయాలి ప్రార్థన? దేవా దయచేయి అంతే, అలా కాదు. కృతజ్ఞతాపూర్వకంగా, దేవా ఇంతవరకు నన్ను పోషించావు, ఇంతవరకు కాపాడావు, నేను అనుకున్నానా ఇలా బ్రతుకుతానని? నా పరిస్థితి ఇదని నాకు తెలుసా, కానీ నువ్వు నన్ను కాపాడవయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఇంతకాలం నన్ను కాపాడలేదు, నీకు స్తోత్రం, ఇక నీ ఇష్టం అని బ్రతకండి, అడగండి. ఏమన్నా ఇంతకాలం నేను ఎలా బ్రతికాను? అబ్బా నేను కష్టపడను కాబట్టి బ్రతికాను అని అంటామా? కష్టపడలేదు బ్రతకట్లేదా? ఉన్నారు లోకంలో. అంటే పని చేయకుండా బ్రతికే వారి గురించి కాదు, కాలు అవుటో, చెవి అవుటో, లేకపోతే ఏ కన్ను లేనివారు, లేకపోతే మాట్లాడలేనివారు బ్రతకట్లేదా? మరి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. మన జీవితాల్లో దేవుడు చేస్తుంది ఎరగక, మన జీవితాల్లో దేవుని స్వభావాన్ని మనం తెలుసుకోక, మనకు దేవుడు చేస్తున్న ప్రతిఫలాన్ని గమనించక మనం ఏమనుకుంటున్నామో తెలుసా? అయ్యో నా బ్రతికేంటో, అయ్యో నా పరిస్థితి ఏంటో, అయ్యో నా జీవితం ఏంటో, ఈ బలహీనత ఎలా పోతుందో, ఈ అనారోగ్యం ఎక్కడి నుంచి పోతుందో, లేకపోతే నేను బ్రతకడానికి అవకాశం నాకు ఎలా వస్తుందో. బ్రతుకుని ఇవ్వాల్సిన దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు ఎన్ని ఆలోచించినా, ఎంత చింతించినా, అంటాడు కదా, మోరడు ఎక్కువ చేసుకోలేడు అంటాడు. చూడండి, మళ్ళీ మత్తయి సువార్తలోకి వెళ్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి ఇవ్వండి. అందువలనని 26 అన్నాను కదా, 30వ వచనం చూడండి. 28 నుంచి చూద్దాం. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలెనైనను అలంకరింపబడలేదు. అడవి పువ్వులంట. ఎవరు నీళ్ళేస్తున్నారు అడవి పువ్వులకి? ఎవరో కింద చదువుని చేస్తున్నారు. మనం ఆహారం పండించాలని ఎన్ని పనులు చేయాలి? ముందు ఆకుమడి సరి చేయాలి, విత్తనాలు వేయాలి, అవి ఎదిగిన తర్వాత వాటిని మళ్ళీ ఓడ్చాలి, దానితో తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టాలి, మందు కొట్టాలి, ఎన్ని చేయాలి. ఇవన్నీ చేస్తుంటే లాస్ట్కి వచ్చే పంట చేతికి వచ్చేసరికి ఏమో వస్తుందో లేదో కూడా తెలియదు. మరి అడవిలో పెరుగుతున్న
వృక్షాలు, పక్షులు, అక్కడ బ్రతుకుతున్న జీవులు చూడండి. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుతున్నవి. తర్వాత చదవండి. మరి మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని ఏంటంట? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూడండి 26వ వచనంలో 2వ లైన్ నుంచి 27వ వచనం మొదటి నుంచి చూడండి. మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ ఆలోచించారండి, ఎదగట్లేదు పొడుగు. ఎక్కువ ఆలోచించారు, ఎదగట్లేదు పొడుగు అని. ఏమన్నా ఆలోచించడం వల్ల ఏమైనా పెరుగుతామా? అక్కడ మూరెడు అన్నాడు కానీ ఇంచు పెరుగుతామా? 1 ఇంచు, 1/2 ఇంచు. మన ఒక ఆయన అంటున్నాడు, డాక్టర్లు అడుగుతుంటే జుట్టు ఎందుకు రాలిపోతుందంటే ఎక్కువ ఆలోచించకూడదండి. ఎక్కువ ఆలోచించేవాడికి ఏమొస్తుందంట? జుట్టు రాలిపోద్ది. ఆ జుట్టు రాలిపోతుందని ఆలోచించేవాడు ఒకడు. నిజమండి. మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూస్తే కొంతమంది డాక్టర్లు ఏదో విషయంలో బాధపడ్డారంటే అనుకోవచ్చు. ఏమంటే జుట్టుకి డాక్టర్ అండి లేడా? కంటికి ఉన్నాడంటే పర్వాలేదండి, పంటికి ఉన్నాడంటే పర్వాలేదండి, ఆహారం తినాలి, కంటికి కనబడాలి. జుట్టుకు కూడా డాక్టర్ ఉన్నాడు. దానికి పెద్ద స్పాలో, పెద్ద లగ్జరీ హోటల్కి సంబంధించిన వాటిని అభివృద్ధి చేసేవాళ్ళు పెద్దమంది. దాని మీద పెద్ద యాడ్లో ఇది వాడండి బాగా తగ్గుతుంది, ఇది వాడండి పెరుగుతుంది. చూసారా? ఎందుకు పనికిరాని అనుకుంటున్న జుట్టు కోసమే ఇంత ఆలోచిస్తున్నావు నువ్వే. దేవుడు అంటున్నాడు, జుట్టు రాలిపోతున్న వెంట్రుకను కూడా నువ్వేం చేయలేవు, అతికించుకోలేవు, ఆపుకోలేవు. సరే అండి, ఇంకోండి ఇంత జుట్టు ఉంది, ఇప్పుడు నువ్వు వచ్చే సంవత్సరానికి అసలు ఒక్క వెంట్రుక కూడా రాలేమని అనుకోండి, జరుగుతుందా? వెంట్రుకలనే, నీ తలపైన వెంట్రుకలే నువ్వు రాలకోకుండా ఆపుకోలేని నీ స్థితి ఏం జరుగుతుందని ఏం ఆలోచిస్తున్నావు? దేవుడు అంటున్నాడు, నా అనుమతి లేకుండా నీ విషయంలో ఎవరేం చేయలేరు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే దేవుని పడే ఎడల మనం విశ్వాసంతో బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవుని ఎడల మనం ఆయనకి విధేయులుగా బ్రతుకుతామో, ఎప్పుడైతే దేవుడు అనుకున్నట్టుగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటామో, అప్పుడు మనల్ని కదిపేవాడు తీసేవాడు ఎవ్వరు ఉండరు. నువ్వు పూర్తిగా దేవునికి సరెండర్ అవ్వాలి, పూర్తిగా దేవునితో నీ జీవితాన్ని అనుబంధంగా చేసుకోవాలి. అందుకే అంటున్నాడు ఈరోజు, మీరు ఆలోచించడం వలన మూరెడు వరకు బెత్తడు కూడా చేసుకోలేము, ఇంచు కూడా మార్చుకోలేము. అందుకే అంటున్నాడు, మీరు ఎక్కువ అలాంటివి ఆలోచించకండి అని చెప్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మొదటగా మనం చింతింపకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని చెప్పాడు దేవుడు. ఓకే, అది గుర్తుంచుకోండి. 2వ కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ప్రణదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మేము వితర్కములను, అక్కడ సంఘం దేవుడి వాక్యం మాట్లాడుతున్నప్పుడు అబద్ధ బోధకులను ఖండించడానికి మాట్లాడుతున్న మాట పౌలు గారు కొరింథీయుల సంఘంతో మాట్లాడుతూ, అక్కడ పరిస్థితులు ఏంటంటే అబద్ధ బోధకుల విషయంలో ఆయన చేస్తున్న పోరాటం, అబద్ధ బోధల విషయంలో మాట్లాడుతున్న మాట వితర్కములను, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. ఏమంటే ఎప్పుడైనా సరే దేవుని గురించి చెప్పబడుతుంది అనుకోండి, దాన్ని వదిలి మన మనసు పక్కెళ్ళిపోతుంది అనుకోండి, మనం ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని మాట కంటే, దేవుని స్థితి కంటే మనం ఇతర వాటిని ఆలోచనలు పెడుతున్నాం. అది ఏమాత్రం ఉపయోగపడదు అంటున్నాడు. ఇక్కడ యూదులతో లేకపోతే ఆ సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నాడు, వితర్కాలను మేము ఎదిరించాం.
ఎలా అయింది మాకు సాధ్యం అంటే కింద చదివితే దేవుని వలనే సాధ్యమైంది, దేవుని వాక్యం వలన సాధ్యమైంది, మేము ఆయన నుంచి నేర్చుకున్నామంటాడు. చింత యావత్తును నా మీదే అండి. చూడండి, మన మనసులో ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడిని అడగాలి. తప్పుడు ప్రభావాలు వస్తున్నప్పుడు, మనం బలహీనపడిపోయే ఆలోచనలు మనలో వస్తున్నప్పుడు రేకెత్తించుకోవడానికి ఏది ఉపకారమో తెలుసా? మనకి దేవుడే. ఎందుకంటే చూస్తే ఒక మాట చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఎలా నువ్వు జయించగలవని అడిగితే దేవుడు నీకు ఒక ఆత్మ ఇచ్చాడు. ఏ ఆత్మది? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఆ ఆత్మను మరొక మాటగా పరిశుద్ధాత్మ దేవుడు అని అంటారు. బైబిల్లో చెప్పిన మాట ఏంటంట? నీకు ఎవరిని ఇచ్చాను? నేను పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాను, కానీ పిరికితనం కలిగిన ఆత్మ ఇవ్వలేదు. పిరికితనం ఎక్కడ వస్తుందో తెలుసా? నేను చేయలేకపోతున్నానే, నా పరిస్థితులు, నా జీవనం ఇది సాధించలేకపోయానే, ఇది నాకు జరగలేదనే బాధతో కృంగిపోయావు అనుకోండి, నీకు ఏ ఆత్మ ఉందో తెలుసా? పిరికితనం గల ఆత్మ. నా దేవుడు నాకు తోడున్నప్పుడు ఏది జరగకుండా ఆపేవాడు లోకంలో ఎవడో? నిజంగా ఆలోచించాడు, అంతే కదా? దేవుడు చేయగలిగినప్పుడు ఆపేది ఇతరులు ఎవరో? ఒక ఆయన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడంట. న్యూస్లో నిన్నో మొన్న చదివాను. చాలా కాలం నుంచి తిరుగుతున్నారంట. వాళ్ళ భూమి విషయంలో ఏదో క్లారిటీ అవ్వట్లేదు, ఏదో సంథింగ్ ఏదో గొడవ వచ్చింది. భూమి విషయంలో తిరుగుతున్నాడు, చాలా సంవత్సరాలు తిప్పుతున్నారు. ఎవరో ఆ ఎంఆర్ఓ ఎండిఓ ఎవరో నిన్ననే మొన్ననో తీర్పు ఇచ్చారంట కోర్టు. ఏమని? ఏలూరులో కోర్టు అనుకుంటా. మీరు మీ వాహనం అమ్మి డబ్బులే ఉండన్నాడు. ఏంటది? అతనికి తిప్పినందుకు మీ వాహనం, ఎండిఓ గారు ఉన్నారు కదా, మీ వాహనం అమ్మేసి డబ్బులే ఉండని పెట్టాడు, తీర్పు ఇచ్చాడు. అంటే పాట పెట్టండి అన్నాడు. పాట పెట్టి వచ్చిన డబ్బు అతనికి ఇవ్వండి. ఎందుకు? తిప్పారు. నిజంగా చూడండి, మనకు ఆధారం అసలు మామూలుగా ప్రభుత్వమే మనకి ధైర్యం ఇవ్వాలి. వాళ్ళే సరిగ్గా చేయట్లేదు అనుకోండి, ఎవరు చేయగలరు మనకి? ఉదాహరణకి కదా. కానీ దేవుడు చూడ తలుచుకుంటే ఎలా జరుగుతుందో? దేవుడు ఒకవేళ ఈ ప్రక్రియను మనం ఆలోచించుకోగలిగితే, సామాన్యంగా లోకంలోని ఇలాంటి వాటికి ధైర్యం ఇస్తున్న పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏమంటే సామాన్యుడా నువ్వు నమ్మినవాడు? అసమానుడైన గొప్ప దేవుడు ఆయన నీతో ఉన్నప్పుడు కోర్టు కూడా ఈరోజు ఒక వ్యక్తి విషయంలో బయటకు వచ్చిందే, ఎవరైనా దగ్గర ఏం చేస్తారో తెలుసా? తల ఊస్తారు. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. అందుకే అంటున్నాడు, మీరు ఏం చేయాలంట? చదవన్న మాట మళ్ళీ. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. ఎప్పుడు కూడా భయపడొద్దు, ఆలోచించొద్దు, ఏమైపోతానో అనే బలహీనతలోకి వెళ్ళిపోవద్దు. దేవుడు అంటున్నాడు ఇక్కడ. మరొక మాట చూద్దాం. అందుకు ఆయనకి ఏముందో తెలుసు మన పైన. ఇలాంటి మాటలు మనకు చెప్పడానికి మన మీద ఏముంది? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఏం చేస్తున్నాడు ఆయన? లక్ష్యము చేయుచున్నాడు. ఆయన మీకోసం ఆలోచిస్తున్నారు. ఎవరో? నిన్ను పుట్టించిన దేవుడు. నువ్వేం చేస్తున్నావు అంటే నీ కోసం ఆలోచించుకోవడం మొదలుపెట్టావు. ఏమాత్రము దేవుని తలంపులు మనలో లేవు. నిజంగా చూడండి, మనం దేవుని కోసం చేయగలిగినది ఏదైనా సరే, చిన్న పనైనా అది చేయగలిగామనుకోండి, దాంట్లో మనం ఉన్నామనుకోండి, నీది ఎంత పెద్దదైనా దేవుడు సునాయాసంగా నీ జీవితంలో నడిపించేస్తాడు. సునాయాసంగా. ఏమండి చూడండి, దేవుడు అందుకే అంటున్నాడు, మన పక్షాన నిలబడిన వాడు ఎవరో తెలుసా? దేవుడు. ఎవరో?
దేవుడు నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది చూడండి. ఇక్కడ నిర్గమకాండంలో మాట్లాడుతూ వాళ్ళకున్న బాధలు, ఇబ్బందులు, పరిస్థితులు, యుద్ధాల సమయాల్లో వాళ్ళకి ఆదరణిచ్చిన దేవుడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకనే ఉండవలెను అని ప్రజలతో చెప్పాడంట. ఎవరు చేస్తారు దేవుడు యుద్ధం? మరి ఏంటి, వేల మంది ఉన్నాం మేము, లక్షల మంది ఉన్నారు వాళ్ళు, ఏం చేయగలరు? నువ్వు వేల మంది ఉన్నా, వాళ్ళు లక్షల మంది ఉన్నా, 10 మందే ఉన్నా నక్క తోకలు పట్టుకుని ఎన్ని అంటించేసాడండి ఎవరు? సంసోను. ఒక్క దవడ ఎముకతో ఎంతమందిని చంపేశాడండి సంసోను. చంపడం గురించి మాట్లాడకండి. ఈరోజు మనలో వస్తున్న లోకపు పాపం అనే వాటిని చంపడానికి నీ చేతిలో పెట్టిందేటో తెలుసా? ఆ రోజు సంసోను చేతిలో దవడ ఎముకుందేమో, నీ రోజు పాపాన్ని చంపడానికి నీ చేతిలో వాక్యాన్ని పెట్టాడు దేవుడు. సంసోను జయించినా తర్వాత నాశనం అయిపోడేమో, నువ్వు నీ చేతిలో ఈ వాక్యం ఉంటే ఎప్పుడు జయిస్తూనే వెళ్తావు. ఒకవేళ అపజయం వచ్చినా నువ్వేం బాధపడవు, ఎందుకంటే ఉన్నాడు దేవుడు, పాట పాడుకుంటావు, నాకు తోడు ఎడబాయడన్నడు విడనాడడు. నాకు తోడై ఉన్న దేవుడు నాతో ఉంటే ఏం చేయగలను లోకంలో? ఏమవుతుంది నాతో ఉంటే? దేవుడు నాతో ఉంటే. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. మళ్ళీ సరిగా చదవండి అమ్మ. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకొనుడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు చెప్తున్నాడు. ఊరకుండండి, మీరు ఊరికనే ఉండండియా, నేను చూసుకుంటాను నీ జీవితం. ఊరికనే ఉండండి, అలా ఉండండి. మీరు నన్ను స్మరిస్తూ, నా కోసం ఆలోచిస్తూ, నేను చెప్పిన మాటలని ధ్యానిస్తూ బ్రతకండి. ఒకప్పుడు గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఉన్నారంట, యెషయాకి వరుసగా కూర్చోబెట్టాడంట పిల్లల్ని. ఎంతమందిని? వరుసగా కూర్చోబెట్టాడు, ఒకరి తర్వాత ఒకరి ఇంత పొడుగ్గా ఉన్నారు, ఇంత లావుగా ఉన్నారు, ఇలా అందరినీ చూశాడు. వీడు కాదు అంతే గెంటేశాడు పక్కకి. ఇంకెవరు ఉన్నారా నీ దగ్గర అంటే, ఒకడున్నాడయ్యా, ఏం మేపుకుంటున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు. గొర్రెలు మేపుకునే వాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి, ఆ సింహాసన ఆ వ్యక్తి కుటుంబంలో నుంచి ఒక రాజును రప్పించే స్థితిలో అతన్ని ఆ రోజు ఎన్నుకోవడానికి ఎంత ప్రణాళిక చేశాడో ఆలోచించండి. దేవుడు ప్రణాళిక మనం అనుకుంటాం, నేను ఎందుకు పుట్టాను అసలు? ఒక్కొక్కసారి సందర్భాల్లో అసలు నేను ఎందుకున్నాను, ఏదో అలా బ్రతికేస్తున్నాను అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఒక్కొక్కసారి మన మనసులో ఇలాంటి తలంపు వస్తూ ఉంటుంది. నిన్ను పుట్టించిన దేవుడు ఊరికేం కాదు. నిన్ను పుట్టించింది దేవుడు ఈ రోజుతో అయిపోయేది కాదు. రాబోయే తరమో, రాబోయే కాలమో, రాబోయే జనాంగమో, ఎలాంటి మనుషులు పరిస్థితుల్లో. అందుకే అంటాడు కదా, మొన్న ఒకసారి చెప్పాను మీకు, మనుషుల్ని ఎరిగిన తరం పుట్టిందనుకోండి, ఏమైపోతారు? నాశనం అయిపోతారు. నీ జీవితం, నీ భక్తి జీవితం నీ పిల్లలకి, నీ కుటుంబాన్ని నేర్పగలిగితే భక్తి పరులను నిలబెట్టే స్థానంలో మొట్టమొదటి నువ్వు కనబడవు నువ్వు పైకి, కానీ నీ జీవితం ఒక వెలుగుగా ఉంచుతాడు దేవుడు. అది సాధ్యమండి. మనం అనుకోం, మన ఆలోచనలకు తట్టదది. నేను ఎందుకు పుట్టాను, నేనేం చేస్తున్నాను అనుకుంటాం అంతే. కానీ దేవుని ఆలోచనలతో ఆలోచిస్తే నీ హృదయం కంటే గొప్ప లోతైన ఆలోచన కలిగిన వాడు ఆయన. నేను ఇది కడుతున్నాను, లేకపోతే ఈ పని చేస్తున్నాను, లేకపోతే ఇది ఇస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని కొంతవరకే ఆలోచించగలం మనం. కానీ సంపూర్తి అయిన కాలానికి ఇచ్చే స్థితిని మనం
గుర్తించలేము. ఇది ఎందుకంటున్నాడు, మీరు మీ గురించి ఎందుకు చింతపడుతున్నారు? ఎప్పుడైతే నా మీద ఆధారపడతారో, ఎప్పుడైతే నాతో నీ ఆలోచనలు నాపై నిలుపుతారో, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు సహాయం చేసినప్పుడు ఎవరైనా ఆపగలరా? ఉదాహరణ ఆలోచించండి. నాకు దేవుడే సహాయం చేస్తున్నాడు, ఏదో సందర్భం వచ్చింది అనుకోండి. దేవునికి మించి ఆపగలిగిన శక్తి ఈ లోకంలో ఏది ఉంది? ఏదీ లేదు. అలాంటి ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వు ఈ లోకంలో వాటిని చింతించుట వలన ఏం చేయగలుగుతావు అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చూసారా? మనలను ప్రేమించిన ద్వారా వీటన్నిటిలో, లోకంలో ఏది సంపాదించినా సంపాదించకపోయినా పరలోకం ఎలా వస్తుంది నీకు? దేవుని నమ్ముకుంటే, అంతే కదా? రక్షణ పొందితే, అంతే కదా? రక్షణ ఎలా వస్తుంది? అందుకంటున్నాడు ఇక్కడ, రక్షణ ఎలా వస్తుంది? మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా అంట మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఆల్రెడీ విజయం వచ్చేస్తుంది నీకు తెలియట్లే. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినవి మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు అంటాడు, దేవుని ప్రేమ నుంచి నన్ను ఏది దూరం చేయలేదు. ఎందుకు? శక్తి వేరే దానికి ఏదో ఉంది దేవుని ప్రేమ ముందు. ఆయన ప్రేమ ఎలాంటిదని ఒకసారి చెప్పాను, అగాపే ప్రేమ. ఆ ప్రేమ సంపూర్ణమైనది. అంటే ఆ ప్రేమకి అంతు లేదు, ఆ ప్రేమకి స్టాప్ అయ్యే పరిస్థితి లేదు, అడ్డుకునే పరిస్థితి లేదు. ఆ ప్రేమ చాలా ఉన్నతమైంది. అందుకే ఈరోజు ఆ ప్రేమను చూపిస్తున్న లోకం, క్రైస్తవులు చాలామంది సువార్తను పట్టుకుని వెళ్ళి చెప్తున్నప్పుడు ఎంతోమంది ఆ ప్రేమని వ్యతిరేకించి దూరపరుచుకుంటున్నారు. చూస్తున్నాం కదా మనం అక్కడక్కడ. ఏం జరుగుతుంది? విలువైన ఆ ప్రేమని కాళ్ళదనుకుంటున్నారు. ఇప్పుడు అంటున్నాడు, ఆ ప్రేమను పొందుకున్న మనం ఎలాంటి వారము? దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వారెవరు అంటే, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీకున్న సమస్తాన్ని ఆయన ముందు పెట్టు. అందుకంటే ఇక్కడ మీ చింత యావత్తును, పేతురు రాసిన పత్రిక చదివాం కదా, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీ చింత యావత్తును నా మీద, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయనను మీ గూర్చి గనుక మీ చింత యావత్తును ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మీ చింత అట్టుకెళ్ళి అంతా దాని దగ్గర పెట్టండి. ఎక్కువ మీరు ఆలోచించొద్దు. మీ తపన, మీ చింత, మీ ఆలోచన మీ పైన పెట్టుకోవద్దు ఎక్కువ. దేవుడు చేస్తాడు ఏదో విధంగా. నన్ను బ్రతికించినవాడు, నన్ను పుట్టించినవాడు, నన్ను నడిపిస్తున్నవాడు నాకెందుకు సహాయం చేయడు? ఈ తపనతో బ్రతకండి. మిమ్మల్ని అడ్డుకునే స్థితి లోకంలో ఏ విధంగానూ రాదు. ఒకవేళ నష్టమైనా, బాధ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా దాన్ని ఎదుర్కొనే శక్తిని నీకు దేవుడు ఇస్తాడు. అందుకే అంటున్నాడు, చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయం, ముగించేస్తాను ఇంకా. మత్తయి సువార్త 6వ అధ్యాయం మళ్ళీ చూద్దాం అన్నమాట, 25వ వచనం నుంచి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు,
అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. ఏమంటే మన పరలోకపు తండ్రి ఆ వాటిని పోషిస్తున్నప్పుడు మనల్ని ఎలా పోషించగలడు? ఏం చేయనండి, నేను పనికి వెళ్ళకపోతున్నా జీవనం సాగదు అంటుంటాం ఇంకో సందర్భాల్లో. ఏం కాదు, మన ఆలోచన అది. ఏం చేయగలిగినా చేయకపోయినా నిన్ను నడిపించగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు ఎవడును చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొని అడగలడు. అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు ఆలోచిస్తున్నారు కదా, మీ మోరడు ఎక్కువైనా అవుతుందా మీరు ఆలోచించుకుంటే? కాదు. వస్త్రములు గూర్చి చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నావు. చాలామందికి ఉండే ఆలోచనలు ఏంటంటే ఏం బట్టలు కట్టుకోవాలి, ఏమి వస్త్రాలు ధరించుకోవాలి, ఏంటి నా పరిస్థితి అనుకుంటుంటాం. అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. సమస్తము వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో నొకదానితోనైనను అలంకరింపబడలేదు. ఎందుకంటే సొలొమోను అలంకరణ చాలా గొప్పగా ఉండేది. ఒక్క అడుగుపుడు కూడా దాంట్లో చేరలేదంట. ఎందుకని? చాలా అందంగా ఉన్నా కూడా అడుగు చేరలేదు. అడుగు పువ్వు లేనిదే అక్కడ సంపూర్తి అయిన లోకంలో ఉన్న పువ్వులన్నీ చేరినట్టునా? లేదు. కానీ అందంగా తయారు చేశాడంట, అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డికి దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల, అడవి గడ్డిని అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏ ధరించుకుందుమో అని చింతింపకొడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఒకవేళ మీరు అలా ఆలోచించారనుకోండి, మీ జీవితం కూడా అన్యజనుల వలె పాడైపోతుంది. మీ జీవితం కూడా అన్యజనుల వలె దేవునికి దూరం అయిపోతారు. విశ్వాసంలో సన్నగిల్లిపోతారు, విశ్వాసాన్ని పాడు చేసుకుంటారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాడు చాలును. చూసారా, ఏ రోజుకి ఆ రోజే సరిపోద్దయా? రేపటి గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. నీ పని ఎవరు ఆలోచిస్తారంట? దినం. ఇప్పుడు ఈరోజు 25వ తారీఖు కదా, రేపు 26వ తారీఖు నువ్వేం చేయాలనేది కొంచెం ప్రణాళికలు ఉంటుంటావు. కానీ నువ్వు ఆలోచించక్కర్లేదు. యాక్చువల్గా 26 వచ్చేది, కానీ జరిగే అన్నీ కూడా జరిగిపోతాయి. ఆ దినం అంట ఆ పనుల కోసం నీ కోసం అది ప్రిపేర్ చేసుకుంటుందంట, అది సిద్ధం పడుతూ ఉంటుందంట. నువ్వేం కంగారు పడకు. నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు నీ జీవితంలో ఎలా ముందుకు కొనసాగాలంటే, ఏ విషయంలో నువ్వు ఉండాలంటే దేవుని యందు విశ్వాస జీవితం కలిగిన బ్రతుకులో. కష్టపడితేనే సంపాదించేస్తాం అనకండి. ఎంతోమంది కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడి అలా బాధపడుతూనే ఉన్నారు, కానీ సరైన పరిస్థితులు రావట్లేదు. నిజమేనా? ఉంది కదా. కానీ దేవుడు అంటున్నాడు, నేను తోడై ఉంటే ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ బాధలు, ఈ పరిస్థితులు, వాటన్నిటిలో విజయం నేను ఇస్తాను. ఎలాగో తెలుసా? మీరు నాతో ఉంటే. అంతే తప్ప ఎప్పుడు కష్టపడుతూ అన్నాడు కదా అని మేము ఇంకా కష్టపడుతున్నా దేవుడు ఏదో సాయం చేస్తానులే అనుకుంటే అది కాదు. విశ్వాస జీవితాన్ని పక్కన వెళ్ళిపోవడం కాదు. విశ్వాస జీవితంలో బ్రతుకుతూ నీ పని నువ్వు మామూలుగా చేసుకుని వెళ్ళిపోతే చేయాల్సిన కార్యక్రమాలన్నీ నీ ఆలోచన కంటే ముందు ఆయనకి తెలుసు. నువ్వు ఇల్లు కట్టుకోవాలా, నీకంటే ఆయనకు ముందు తెలుసు. నీకు పిల్లలు కావాలా, నీకంటే ముందు ఆయనకి తెలుసు. నీకేదో అవసరమా, నీకంటే ముందు ఆయనకి తెలుసు. దేవా నువ్వు చేయవా అని అడుగు. నీ విశ్వాసంతో బ్రతుకుతున్నాను, నిన్ను అడుగుతున్నాను, చెయ్యవా అని అడుగు, చేస్తాడు. ఆయనే మన కోసం ఆలోచిస్తున్నాడు, ఎందుకు చేయడండి? అవునా? ఇలాంటి ఆలోచనలు అంటే దేవుడికి వ్యతిరేక్తమైన ప్రతి ఆలోచన దూరపరుచుకుని దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకగలిగితే, మన ఆలోచనలలో అన్నిటిలో దేవుడు ఉండగలిగితే, నేను భయభక్తులుగా బ్రతుకుతున్నానా, నేను విశ్వాసంలో జీవిస్తున్నానా లేదా, నా జీవితం, నా మాట, నా తలంపులు దేవునికి అనుగుణంగా ఉన్నాయి లేదా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నానా, నా చూపుల్లో, నా మాటల్లో, తలంపుల్లో, నా బ్రతుకు, నేను నివసిస్తున్న జీవిస్తున్న ప్రతి మాట క్షణము ఎలా ఉన్నది, దేవునికి ఇష్టంగా ఉందా లేదా, నేను మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా
అని స్థితిని మనం తెలుసుకుంటూ మనం వాక్యం ద్వారా మార్చుకోగలిగితే రేపటిని గురించి మీ గురించి ఎవరికి అప్పగించాడు దేవుడు? మీ పని కోసం ఎవరికి అప్పగించాడంట? రేపటి దినము దాని సంగతుల గూర్చి ఆలోచించిన అన్నాడు కదా. చదవండి అన్నమాట. 34 వచ్చిన రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. మీ ఆలోచన, మీరు చేయాల్సిన పని, మీ భారం అంతా ఆ రోజు మీద పెట్టాడు దేవుడు. కానీ మీరు ఎవరి మీద పెట్టుకుంటున్నారో? మీ మీద పెట్టుకుని బాధపడిపోతున్నారు. ఏమైపోతానో, ఏమైపోద్దో. నువ్వు అనుకున్న స్థితిలో నువ్వు దేవుడు అనుకున్నాడు బ్రతికావనుకోండి, నేను ఏ విధంగా నిలబెట్టాడో అంతవరకు నిన్ను వదలడు దేవుడు. నేను ఎంతవరకు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాడో, నువ్వు దేవుని విశ్వాసంతో బ్రతకగలిగితే నువ్వు ఎంతవరకు ఆయనలో ఎదగాలో, ఎంతవరకు లోకంలో వెలుగుగా ఉండాలో, ఎంతవరకు లోకంతో పని చేయాలో అంతవరకు వదిలిపెట్టడు, నిన్ను చేస్తాడు. ఆ స్థానాన్ని నీకు ఇవ్వగలడు. అలాంటి దేవుడు మనం నమ్మే దేవుడు. మనం అందరము అలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఎక్కువగా విచారపడొద్దు, చింతింపవద్దు. ఇంతకుముందు కూడా ఇలాంటి మాటనే ఒకసారి చెప్పాను మీకు. చింతించటం, విచారించటం, కలత చెందటం, కలత చెప్పాను కదా. అలాంటిదే ఇదిని. ఎక్కువ అలాంటి భావనలు మనలో వచ్చినాయి అనుకోండి, వెంటనే మీరు వాక్యం దగ్గరికి వచ్చేయండి. వెంటనే మీరు మోకాలు వేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. వాటిని, ఆ సమస్యని తీసివేయగలడు. ఆ సమస్య నుంచి పరిష్కారం కూడా ఇవ్వగలడు. ఒకవేళ సమస్య మిమ్మల్ని బాధ పెట్టినా మీకు శక్తినిచ్చి ఆ సమస్యల్లో ఫ్రీగా, అంటే మన ఆలోచనలు తేటతెల్లం చేయగలిగే మంచి హృదయ ఆ భారం నుంచి విడుదల చేయగలడు. అలాంటి దేవుడు మనకు తోడు ఉన్నాడు. అందుకే ఆ పాట మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడనన్నాడు ఎడబాయుడు అనే పాట. ఆ పాట మన వినికిల్లో, మన హృదయాల్లో మనం జ్ఞానం చేసుకుంటూ, దేవుని మాటని మనం హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ, బలపరుచుకుంటూ, బలవంతులుగా దేవుని ఎదుట ఉండాలని మీకు తెలియజేసుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, చింతించుట వలన ఎవడు మూరుడెక్కువ చేసుకోగలడు అని ఒక ప్రశ్నార్థకమైన జీవితాన్ని మాకు నేర్పించారు. నిజమేనా? ఈ లోకపు ఆలోచనలు, పనులు బట్టి ఆ పని అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, నా పరిస్థితి ఏంటి, లేకపోతే నా సంగతి ఏంటి అనే ఒక బాధాకరమైన ఆలోచనలతో బ్రతుకుతున్న మనుషులకు నీ వాక్యం, నీ మాట తేటతలం చేయగలను, ప్రశాంతతను ఇవ్వగలదు తండ్రి. అలాంటి మాటలు మాతో మాట్లాడరు తండ్రి. ఇదిగోనైనా మాలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచనలు ఉంటాయి, లేకపోతే ఈ మాటలు వింటున్న వారిలో అలాంటి గ్రహింపు కలిగిన వారు ఎవరైనా ఉంటే వాటి నుంచి విడుదల చేసి నడిపించి, వారి చింత యావత్తు మీ మీద మోపి, వారు తండ్రి ఈ లోకంలో బలవంతులుగాను మీ యందు తండ్రి మిమ్మల్ని మహింపరుస్తూ మీ పిల్లలుగా నడిపించమని ప్రార్థిస్తూ, విన్న ఈ సంగతులు మా యొక్క వినికిల్లో ఫలింపజేసి బలపరిచి నడిపించి, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని సమస్త విషయాలు మీ పాదం చేర్చుకుంటూ, మీరే తండ్రి మహిమ, ఘనత, ప్రభావాలు ఇవేళ్ళు పొందుకోమని ప్రార్థిస్తూ, క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.